సో హాయ్ హలో నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి మిస్ ఇండియా ఏషియన్ సుధా జైన్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. సో ఎలా ఉన్నారు? సూపర్. అడుగు ఎందుకు? ఎందుకు చెప్పండి మీరు. నేను హ్యాండ్లూమ్ ప్లేస్కి ఉంది, అది మన సొంత కదా. ఓకే అంటే ఓకే మోడలింగ్లో ఇది ఒక ఆర్ట్ అని చెప్తారా? మోడలింగ్లో ఇది ఒక ఆర్ట్ అని చెప్తారా? లైక్ ఇప్పుడు శారీస్ కానీ లేకపోతే అది మోడలింగ్. ఇప్పుడు ఏమైనా మోడలింగ్ షో లేకపోతే ఏమైనా ఫ్యాషన్ షో ఏమైనా 5 సీక్వెన్స్ ఉంది అంటే ఒక్క సీక్వెన్స్ తప్పకుండా హ్యాండ్లూమ్. ఎందుకు అంటే టూ టూ రీజన్స్. ఓకే ఒక రీజన్ ఇది ఉంది, హ్యాండ్లూమ్ చీరకి ఫోటోగ్రాఫ్స్ చాలా మంచిగా వస్తాయి. ఓకే, కోవిడ్ తర్వాత అన్ని ఉమెన్స్కి షేప్ కూడా కొంచెం ఇక్కడక్కడ అయింది. నాకు ఇంకా అవ్వలే కానీ కొంచెం కొంచెం అయింది. అండ్ హ్యాండ్లూమ్ చీర చాలా సూపర్గా బాడీకి ఫిట్ అవుతాయి ఇండియన్ ఉమెన్స్కి. అండ్ స్పెషలీ యూ వోంట్ బిలీవ్ ఇన్ న్యూయార్క్, మై లాస్ట్ విజిట్ టు ద న్యూయార్క్, నేను నోటీస్ చేసింది 7 to 8 ఉమెన్స్ ఇన్ దట్ 300 people వీఆర్ సిట్టింగ్ టుగెదర్ ఫర్ ఒక సెమినార్కి. 7 to 8 ఉమెన్ హ్యాండ్లూమ్ వేసేసి ఉంది. అంటే నేను అడిగింది అది ఎక్కడి నుంచి కొనింది అంటే మన ఇండియా విజిట్లో అక్కడ నుంచి కొనింది. ఇక్కడ ఎవరికి తెలుసు లేదు. అంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ ఆర్ హ్యాండ్లూమ్ గురించి మాట్లాడతా. తర్వాత మన యోగా ఎలా అయింది, ఇప్పుడు మన ఏమైనా యోగాకి కొత్త థెరపీ ఏమైనా ఉంది అంటే మనం ఏం చెప్తా, అక్కడ వెస్టర్న్ నుంచి న్యూయార్క్కి థెరపీ ఉంది లేకపోతే ఏమైనా. కొన్ని రోజు మన ఇది इसको सेव नहीं किया, if we didn't save this one na, after I think 10 years we used to say this thing. మన న్యూయార్క్ పోయి అది హ్యాండ్లూమ్ కొనే వచ్చింది, అది చీర నేను న్యూయార్క్లో కొనింది. అంత పెద్ద బిజినెస్ స్టార్ట్ అయింది అది వెస్టర్న్కి. సో ఇది మన ఫ్యాషన్ షోకి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇది. హ్యాండ్లూమ్ ప్రమోట్ చేయాలి, హ్యాండ్లూమ్ ఇవ్వాలి, మన డేకి హ్యాండ్లూమ్ ఇవ్వాలి. వెడ్డింగ్ యానివర్సరీలో గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వాలి అంటే హ్యాండ్లూమ్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ హ్యాండ్లూమ్స్, సో మోడలింగ్ ఇండస్ట్రీలోకి కొత్త వాళ్ళు రావాలన్నా సరే వచ్చే వాళ్ళకి మీరు ఎటువంటి ఇంటిమేషన్ ఇస్తారు? ఫస్ట్ థింగ్ అంటే ఉంది అంటే ట్రైనింగ్ కావాలి. అంటే యూట్యూబ్ చూసేసి ఒకటి కొంచెం వాక్ నేర్పింది, కొంచెం ఫిట్నెస్ చేసింది, అది మోడలింగ్ లేదు. మోడలింగ్ ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది. మనకి టైం ఇన్వెస్ట్ చేయాలి, మన లర్న్ చేయాలి, ఎక్స్పీరియన్స్ వాడ దగ్గర పోయి అది ట్రైనింగ్ ఇవ్వాలి, మన పేషెన్స్ ఉండాలి, ఆ ముందు డిసిప్లిన్ లైఫ్ ఉండాలి. రాత్రి 2 o'clockకి పార్టీ చేసి ఇంటికి వచ్చింది పొద్దున్న 4 o'clock పోయి మోడలింగ్ చేస్తే అంటే అది లేదు. డిసిప్లిన్ లైఫ్ ఉండాలి. అంటే ఫస్ట్ థింగ్ ఎడ్యుకేషన్ మస్ట్ ఉంది, కానీ ఆ ముందు కూడా మనకి కమ్యూనికేషన్ స్కిల్ తప్పకుండా రావాలి. మీకు మోడలింగ్ రావాలి అంటే కమ్యూనికేషన్ కావాలి. ఓకే, మూవీస్లో అయితే మాత్రం డెఫినెట్గా కాస్టింగ్ కోచ్ ఉంటుంది. సో మోడలింగ్లో కూడా సేమ్ అలా ఉంటుంది? అవును. సో నాకు చిన్న డౌట్, నాకే కాదు చాలా మంది ప్రజలకు కూడా డౌట్, మూవీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అంటే డెఫినెట్గా కమిట్మెంట్స్ ఉంటాయి. సో మీ దాంట్లో కూడా అలా ఉంటాయా? ఒక మాట చెప్తున్నాను, మూవీ లేకపోతే మోడలింగ్ లేకపోతే ఏమైనా పెద్ద బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి అన్ని దగ్గర అది 4 టాపిక్స్ ఎప్పుడు ఉంది. కమిట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్, అది 4 టాపిక్స్ ఎప్పుడు ఉంది. ఇప్పుడు మన సొంత ఉండాలి, నాకు ఫాస్ట్గా షార్ట్ కట్కి పోవాలి, లేకపోతే నేను మెల్లగా పోతా కానీ చాలా దూరంకి పోతా, అది మన సొంత ఉంది. సో అన్ని బిజినెస్కి ఎలాగుంది, అన్ని బిజినెస్కి ఉంది. ఇప్పుడు స్లోకి పోయి తప్పకుండా ఒక 20 years 30 years మన మోడలింగ్లో ఉండాలి అంటే స్లో పోవాలి కానీ స్ట్రాంగ్గా పోవాలి. షార్ట్ కట్లో పోతే అంటే అది ఓకే. షార్ట్ కట్ అంటే రీసెంట్ టైమ్స్లో మూవీ ఇండస్ట్రీ తీసుకుంటే జానీ మాస్టర్ అని ఒక టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది. జానీ మాస్టర్ ఒక అమ్మాయిని వాళ్ళ అసిస్టెంట్ని ఇట్లా చేశాడు, ఆయన మీద కేసు పెట్టారు, పోక్సో కేసు అని. సో దాన్ని అలా చూస్తారు, అలా చేయొచ్చు అంటారు అసిస్టెంట్గా పెట్టుకుని పక్కన? నో, దాట్ ఈస్ నాట్ ఎథిక్స్ యాక్చువల్లీ. కానీ అది అయిన తర్వాత అది వాయిస్ రేసింది, అది బెస్ట్ పార్ట్. వాయిస్ రేయాలి. ఒక్కొక్క టైంకి ఏమైతే సిచ్యువేషన్ ఎలా ఉంది మనకి, అది అంటే బీయింగ్ అ ఉమెన్ ఐమ్ టెలింగ్ యూ, మనకి అర్థం అవ్వాలి, ఆ సిచ్యువేషన్కి కోప్ చేసేసి బయటికి రావాలి, లేకపోతే అప్పుడు కొంచెం స్టెప్ తీయాలి. అంటే సొంత కొంచెం మెంటలీ కొంచెం హెల్త్తో స్ట్రాంగ్ ఉండాలి, చాలా చాలా అవసరం. ఇప్పుడు ఏమైంది అంటే గర్ల్స్కి చాలా పెంపర్కి గ్రోనప్ చేస్తున్నాను, పేరెంట్స్ చాలా పెంపర్కి, ఆకి అస్సలు అంతా తెలుసు లేదు. అంటే ఒక 2 people's ఇంటికి వచ్చింది అంటే ఎలా కోప్ చేయాలి, ఎలా మాట్లాడాలి అంటే చాలా పెంపర్లో పెద్ద చేస్తున్నాను, అది బిగ్గెస్ట్ మిస్టేక్. ఓకే, డెఫినెట్గా ఇండస్ట్రీస్ అంటే డెఫినెట్గా కమిట్మెంట్స్ అనేది డెఫినెట్గా ఉంటాయి. సో వాళ్ళ కమిట్మెంట్స్ నచ్చితేనే ఓకే, నచ్చకపోతే ఒకప్పుడేమో వాళ్ళతో కామన్గా ఉంటాం, మరలా ఇప్పుడు పోలీస్ కేసు అని పెట్టడం, దీన్ని ఎలా చూస్తారు? మరి కొన్ని రోజులు బాగానే ఉంటారు, కొన్ని రోజులు ఏమో పాపం మళ్ళీ ఆయన మీద కేసు పెడతారు, ఇట్లా లైక్ జానీ మాస్టర్ లాగా, దాన్ని ఎలా చూస్తారు? ఒక్కసారి కమిట్మెంట్కి అగ్రీ అయింది అంతే, ఆ తర్వాత కేసు పెట్టడానికి నా ఇండివిజువల్లీ నేను చెప్తున్నాను, నేను అందరికీ చెప్తాను, నా ఇండివిజువల్లీ నేను చెప్తున్నాను, ఒకసారి కమిట్మెంట్కి అగ్రీ అయింది, ఏమైనా సర్కమ్స్టెన్సెస్కి అగ్రీ అయింది ఏమైనా, కానీ ఆ తర్వాత
ఒక 20 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత ఆకు కేసు పెట్టేసి ఆ గురించి చెప్పాలి. ఐ డోంట్ థింక్ That- బట్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, అమ్మాయి తప్పు అంటారా లేకపోతే ఆ మాస్టర్ తప్పు అంటారా? ఇప్పుడు కమిట్మెంట్ కి అగ్రి అయింది రెండు అంటే తప్పు ఎవరికి లేదు. కమిట్మెంట్ కి ఫోర్స్ఫుల్లీ అంది అంటే మన రేపు చెప్పాలి. ఎందుకంటే అది ఎప్పుడో జరిగింది, దీన్ని ఇప్పుడు తీసుకొచ్చి కేసులు పెడుతున్నారు, దానికి ఎలా చూస్తారు? ఎప్పుడు జరిగింది, ఆ తర్వాత అంత సంవత్సరంలో తర్వాత మీకు కొంచెం పొజిషన్ వచ్చింది ఏమైనా, అది ఆ పొజిషన్ కి యూటిలైజ్ చేసేసి మీ బయటికి వచ్చింది ఆ మాటకి చెప్తా అంటే నా సొంతగా అడిగితే అంటే అది కరెక్ట్ లేదు. కరెక్ట్ లేదు. సో తప్పు ఎవరిదంటారు? డెఫినెట్గా అమ్మాయిదే లేకపోతే మాస్టర్ అంటారా? ట్రాప్ చేయవద్దు, కానీ నేను చెప్తున్నాను. Okay. అంటే ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను. చెప్పండి. దేవుడు వచ్చింది అడిగింది మీకు ఏం కావాలి అంటే, ఓకే ఆ రోజు నాకు తినడానికి అవసరం ఉంది, ఆకలి ఉంది, నేను చెప్పింది నాకు 2 ఫ్రూట్స్ కావాలి. దేవుడు ఫ్రూట్స్ ఇచ్చింది పోయింది. ఒక పక్కకి ఒక కూర్చే మనిషి ఉంది, అది చెప్పింది నాకు ఫ్రూట్, అది కూడా ఆకలి ఉంది కానీ చెప్పింది నాకు ఫ్రూట్స్ వద్దు, నాకు ఏమైనా చిన్న ఒక షాప్ పెట్టేలాగా పెట్టుకో, నాకు కొంచెం హెల్త్ ఇచ్చేసి అది కావాలి. అది కూడా ఆకలి ఉంది, ఇక్కడ కూడా ఆకలి ఉంది, కరెక్ట్ కదా? అప్పుడు నేను పోయి అక్కడ నాకు చెప్తున్నాను, మీకు దేవుడు షాప్ ఇచ్చింది, నాకు ఒక 2 యాపిల్ ఇచ్చేసి పోయింది, చూడు ఎలా ఉంది ఆ మనిషి, దేవుడు ఎలా ఉంది. టైం మూమెంట్ కి ఏం డెసిషన్ తీసింది, ఏం ఏం మీకు ఎంత కంట్రోల్ ఉంది, మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉంది, అప్పుడు అది ఉంది కరెక్ట్ గా. ఆకు కూడా ఆకలి ఉంది కదా, కానీ అది ఏం ఆలోచించింది, ఆకలికి కొంచెం అవి రోక్లేంగే థోడా బుక్కో, కానీ ఒక షాప్ వచ్చేస్తే అంటే అది ఆకలి మొత్తం పోతున్నాను. కరెక్ట్. సో అది సో same. ఒక మాటలో చెప్పాలంటే మీ ఇండస్ట్రీ కానీ లేకపోతే మూవీ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఏమైనా బిజినెస్ లేకపోతే కొత్తగా వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు? ఫస్ట్ ఓన్లీ ఫర్ లేడీస్. only for the ladies, okay. The first thing, you should be very very clear that what actually you want. Success, name, money, or you want to learn something and establish some inspiration for others. First you must be clear in ఏం కావాలి మీకు, అంతే. సెకండ్ పాయింట్, మీ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఉంది, మీ హెల్త్కి చూడలేదు ఆ తర్వాత ఉట్టి రష్ చేస్తున్నాను, స్ట్రెస్ తీస్తున్నాను అంటే చాలా దూరం పోతలేదు. ఓకే. థర్డ్ పాయింట్, మీ ఫ్యామిలీ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఏమైనా మీ దగ్గర ఉండాలి. అదే ఇప్పుడు మీకు కావాలి అంటే కొత్త సక్సెస్ ఏం అంటే మోడలింగ్కి కూడా, ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా, పెద్ద బిజినెస్కి కూడా, ఎక్కడికి ఈ 3 మాట తప్పకుండా. ఓకే. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు సిల్క్ ఎక్స్పోలో మాకు చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు, నాకు ఇంకా సుధా జైన్ గారికి పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు శైలజ గారు. ఐ థింక్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఈ లేడీస్ కి ఒక ఎగ్జిబిషన్ అంటే ఏదో ఒక క్రేజ్ గా ఉంటది. ఎప్పుడు వచ్చిన తర్వాత చూసేది ఏంటంటే ప్రతి ఒక్క స్టాల్ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క స్టాల్ ఒక డిఫరెంట్ స్టేట్ కి రీప్రజెంట్ చేస్తుంది. ఒక దగ్గర బెంగాల్, మళ్ళా జైపూర్, మళ్ళా గుజరాత్, అదే ఇక్కత్.